ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మనము మన సంస్కృతి 24వ అధ్యాయం ప్రశ్నల గోల. మనకు ఈ జీవితంలో జరిగే ప్రతిదీ పూర్వకర్మానుసారం జరుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. దైవ నిర్ణయం ప్రకారం జరుగుతాయని క్రైస్తవ ఇస్లాము గ్రంథాలు చెబుతాయి. అంటే వాటిని మనంగా మార్చుకునే అవకాశమే లేదన్నమాట. ఇక ప్రశ్నలు చెప్పేవారి దగ్గరకు పరిగెత్తడం ఎందుకు? అటు దైవాన్ని ఇటు కర్మను కూడా విశ్వసించలేని బలహీనత మాత్రమే అట్టి వారిలో కనిపించేది. అంటే దైవం పట్ల దృఢ విశ్వాసం లేకపోవడమే జరిగేది. వాటిని మార్చగల సమర్థులు దైవము లేక వారి ప్రతిరూపమైన సద్గురువులు. వారిని త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తే సరిపోదు. ఇది ఆలోచించాలి. ఒకవేళ ప్రశ్నకు వెళితే వారు మనం కోరేది జరగదని చెప్పినా జరుగుతుందని చెప్పినా వారి వద్దకు వెళ్ళినందువలన ఒరిగేదేముంది? అది ఎలాగో జరగడమో జరగకపోవడమో అన్నది మారదు కదా. అలా కాదు. అది తెలిస్తే మనసుకు స్థిమితం కుదురుతుందంటారా? అది నిజం కాదు. వారు చెప్పిన గడువు తీరేదాకా వారు చెప్పేది నిజమయ్యేది లేనిది మనకెలాగూ తెలియదు కదా. ఒకరికి నిజమైనా ఇంకొకరికి జరగకపోవడం చూడొచ్చు. అంటే ఒక విధంగా కొందరికి జోదం పట్ల వ్యామోహం ఉండడం లాంటిదే మరికొందరికి ప్రశ్న చెప్పించుకొనడం మీద ఉంటుందని గుర్తించాలి. జోదం వలనే వీరికి కూడా అటు దైవం మీద కర్మ మీద విశ్వాసం లేకపోవడమే మనకు తెలిసేది. ఒక వంక దైవస్వరూపులైన సద్గురువును కొలుస్తూ మరొక వంక నిష్ఠా ఓరిమి కలిగి ఉండాలని అందరు మహనీయులు చెబుతున్నారు. దైవము గురువుల పట్ల నిష్ఠ, ఏకాగ్రమైన విశ్వాసం, ప్రేమ, మరొక వంక జరుగునన్నా జరుగుతున్నా జరిగిన వాటి గురించి ఓరిమి కలిగి ఉండడమే ఆస్తికత. అంటే ప్రశ్నలకు పరిగెత్తడం ఒక ప్రచ్ఛన్నమైన నాస్తికత. అట్టి వారికి దైవభక్తి విశ్వాసము సడలి బలహీనులయ్యారని అర్థం. జ్యోతిషాది శాస్త్రాల సహాయంతో ప్రశ్న చెప్పేవారికి శాస్త్రం మీద తప్పు మోపి తప్పుకునే అవకాశం ఉంది. ఉపాసన, అంజనం, కోడిగుడ్డు ప్రశ్నల్లాంటివి చెప్పేవారి జోలికి అస్సలు పోవద్దు. అదొక విషవలయం. మొదట ప్రశ్న, తర్వాత కోరిక నెరవేర్చడానికో కష్టం తీరడానికో జపాలు, పూజలు, గురుకట్నాలు. అవి జరగకుంటే చేతబడి అన్న మాటతో మనిషిని బానిసను చేసుకుంటారు. భగవంతుడు, సద్గురువు మనకు శ్రేయస్కరమని న్యాయమని తలిస్తే తీరుస్తారని విశ్వసించి వారినే నిష్ఠా ఓరిములతో సేవిస్తూ అవి తీరకుంటే ఓరిమి వహించి వాటిని తీర్చుకునే ధర్మబద్ధమైన యత్నం మాత్రం విడవకుండా ఉండడం ఒక్కటే మార్గం. వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వ్యాసుడు మొదలైన ఋషులెందరో కష్టాల పాలైన రాముణ్ణి గాని సీతను గాని ఇలా పక్కదారి పట్టించక ఓరిమి నిష్టలతో కూడిన గురుసేవ మాత్రమే ఆశ్రయించనివ్వడం చూసైనా మనం సరైన దారిని పోవాలి. లేకుంటే ఒక వంక మన భక్తి విశ్వాసాలు పాడవుతాయి. మరొక వంక ప్రపంచంలో ఇంత చెడుకు మనం కూడా దోహదం చేసినట్లవుతుంది. చివరకు ఆధ్యాత్మికతకే నాస్తికుల నుండి నిందలు తెచ్చిన వారమవుతాం. ఇంత చెప్పినా విడవకుండా వాటికై పరిగెత్తే వారి సాంగత్యం జోదరి సాంగత్యంలా చెడ్డదని తెలిసి దూరంగా ఉండండి. ఇది అనాదిగా ఋషులు, బుద్ధుడు మొదలైన వారంతా చెప్పింది. ఈనాడు సాయి తెలుపుతున్నదేను. 24వ అధ్యాయం సమాప్తం. ఓం సాయి.